ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు ప్రతిదాడులతో ఇరు దేశాలు రక్తపాతాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి. నిన్న ఇరాన్ పైన చాలా పెద్ద మొత్తంలో టెహరాన్ నగరం పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడిలో టెహరాన్ నగర్లో పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఇరాన్ ఇప్పుడు టెలవీవ్ ప్రాంతం పైన, అంటే ఇటు ఇజ్రాయెల్కు ఉన్నటువంటి కీలకమైన నగరం టెలవీవ్ ప్రాంతం పైన మిసైళ్లతో వర్షాన్ని కురిపించింది ఇరాన్ దాడుల్లో ఓ పసిపాపతో సహా 6 కూడా మరణించినట్టుగా అటు ఇజ్రాయెల్ వార్తా కథనాల్లో వార్తలు చక్కర కొడుతున్నాయి. ఇరాన్ దాడులతో మరోసారి ఇజ్రాయెల్ కూడా రెచ్చిపోవాల్సి వచ్చింది. సో నిన్న సాయంత్రానికల్లా ముందుగా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తే దానికి కౌంటర్ అటాక్లో భాగంగా ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్పై దాడి చేసింది. సో ఈ ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్ కొంత ప్రాణనష్టంగా కూడా వాటిల్లింది. కాబట్టి ఇజ్రాయెల్ మరింతగా రెచ్చిపోయి మళ్ళీ ఇరాన్ పైన ఆల్రెడీ మిసైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. నేను ఈ వార్త చెప్పే సమయానికి కూడా ఇంకా అక్కడ తాజాగా మిసైళ్ల ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా టెహరాన్ నగరం పైన మళ్ళీ ఇరాన్ నగరం పైన ఇజ్రాయెల్ దాడులు చేయడం మొదలుపెట్టింది. సో భీకర దాడులు చేయిస్తున్నాయి, చర్చలు నడుస్తున్నాయి అంటున్నాడు ట్రంప్. వైపు దాడులు జరుగుతూనే ఉన్నాయి. టెహరాన్ నగరం పైన ఇజ్రాయెల్ దాడి చేయడం, ఇజ్రాయెల్ టెలవీవ్ ప్రాంతం జెరూసలం పైన ఇటువైపు నుంచి ఇరాన్ దాడులు చేయడం, ఈ దాడులు ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రక్తపాతం కొనసాగుతూనే ఉంది, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతరత్ర కీలకమైన స్థావరాలు పూర్తిగా దెబ్బతింటూనే ఉన్నాయి. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మాత్రం 2 రోజులుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చలు సఫలీకృతం కావాలని కోరుకోండి. ఈ చర్చలు జరుగుతున్నటువంటి మాటను ఆయన మాట్లాడుతూనే 5 రోజుల పాటుగా యుద్ధానికి విరామం ఇస్తున్నానని చెప్పి నిన్న మాత్రం దాడి చేశాడు. నిన్న ఇరాన్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, ఆయుధాలను దాచుకునేటువంటి స్థావరాల పైన, వెపన్స్ స్టోరేజ్ గోడౌన్స్ పైన చాలా భయంకరమైనటువంటి దాడులతో యుఎస్ రెచ్చిపోయింది. ఈ దాడికి ప్రతీకార దాడి భాగంగా ఇరాన్ కూడా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలపైన అటాక్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఇటు ఇజ్రాయెల్ మళ్ళీ కౌంటర్ అటాక్ చేయడంతో ఇరాన్ కొంత అతలాకుతలమైంది. ఇరాన్ కూడా దాడి చేస్తోంది. ఇక డొనాల్డ్ ట్రంప్ మాటలేంటో మీ అందరికీ తెలిసిందే. సో ఇరాన్ సర్వం కోల్పోయింది అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ దగ్గర కోల్పోవడానికి ఇంకా ఏమీ లేదు, ఓటమిని అంగీకరించి సరెండర్ అవడమే తప్ప ఇరాన్ ముందున్నటువంటి మార్గం ఇంకోటి లేదు అని ట్రంప్ అంటున్నారు. సో ఓటమి భయం పట్టుకుంది ఇరాన్కి, అంతా కోల్పోయింది. ఇరాన్ దగ్గర ఇంకా కోల్పోవడానికి ఏమీ కూడా లేదు. ఇరాన్ సర్వం కోల్పోయింది. ఇరాన్ కేవలం మోకరిల్లిపోయి అంగీకరించి ఓటమిని తమ దగ్గరికి వస్తే వదిలేస్తామన్న చందంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటలు అర్థమవుతున్నాయి. సో లేటెస్ట్గా జరిగినటువంటి ఈ దాడులకు సంబంధించి సంఘటనలో ఇటువైపు ఇజ్రాయెల్ వైపు నుంచి సుమారుగా 10 మంది మరణించారు. దాంట్లో చిన్నారి ఒక పాప కూడా ఉంది. సో ఆ పాపతో పాటుగా మరో 6 మరణించారు. ఇజ్రాయెల్లో ఇంకా ఈ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇటువైపు నుంచి ఇరాన్ కూడా ఆ మిసైల్స్ని ఎదుర్కొంటోంది, మిసైల్ వర్షం కురుస్తుంది. ఒకసారి తాజాగా ఇప్పుడు ఈ 12-24 గంటలు, అంటే ఈ 12 అవర్స్ నుంచి నిన్న సుమారుగా సాయంత్రం నుంచి ఈరోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు విడుదల చేసింది ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. ఒకసారి వీడియోలు చూద్దాం. సో ఇటువంటి భయానక వాతావరణం ఇరాన్ ఇజ్రాయెల్లో కొనసాగుతున్న తరుణంలో, గల్ఫ్ కంట్రీస్లో కూడా అదే కొనసాగుతున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుగుతూ ఉన్నాయి. సర్వం కోల్పోయింది, ఇక ఓటమిని అంగీకరించాలి. అసలు ఏమైనా సంబంధం ఉందా చర్చలు జరుగుతున్నాయని చెప్పడానికి, సర్వం కోల్పోయిందని చెప్పడానికి, ఓటమిని అంగీకరించి తమ దగ్గరికి వచ్చి శరణార్థిగా కోరమని చెప్పడానికి ఏదైనా సంబంధం ఉందా? సో ఈ రకంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ మాటల మీద ఆయన ఏం మాట్లాడారనేది. Jared Kushner and Steve Witkoff to do direct negotiations with the Iranians. Yeah, well, we're in negotiations as it turned out. And now you've seen what I said yesterday was exactly correct. We're in negotiations right now. They're doing it along with Marco, JD. We have a number of people doing it. And the other side, I can tell you, they'd like to make a deal. And who wouldn't if you were there? Look, their Navy's gone. Their Air Force is gone. Their communications are gone. That's the biggest problem. It's very hard to communicate them between themselves. All of the anti-aircraft is gone. Most of their missiles are gone. We either shot them or they shot them and don't have them anymore. They're down to a trickle. Pretty much everything they have is gone. I don't know. Can you name one thing that's not gone, or can you name one thing that's doing well? You know, if you read the papers, you think we're tied. You think we're in a tough battle. We are roaming free over Tehran.
the city, Tehran, as opposed to Iran. We're roaming free. We can do whatever we want. And as you know, today we were going to have the privilege of shooting down a very big electric generation plant, one of the biggest in the world. And one shot to the right location ends the plant, it collapses. And we held off based. రైట్ సో ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. వీఆర్ ఆన్ నెగోషియేషన్. మార్క్ అండ్ జేడీ అంటే జేడీ వ్యాన్స్ అక్కడ వైస్ ప్రెసిడెంట్. సో ఆయన వీళ్ళందరితో చర్చలు జరుగుతున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తూనే సో నథింగ్ ఎల్స్ విత్ ఇరాన్, అంతా కోల్పోయింది. ఇరాన్ దగ్గర ఇంకా ఏమీ లేదు, దాచుకోవడానికి ఏం లేదు, దాడి చేయడానికి ఏం లేదు, అంతా కోల్పోయింది, సర్వం కోల్పోయింది. కేవలం ఓటమి ఎంకరించి డిఫీట్ని యాక్సెప్ట్ చేసి మా దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వడం మాత్రమే ఇరాన్ దగ్గర ఉంది అని చెప్తున్నారు. సో రీసెంట్ ఇప్పుడు నిన్న ఇదే సమయానికి నేను చెప్పినటువంటి వార్తకి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, 24 hours ఎటువంటి అటాక్ జరిగిందో మీకు యాప్ట్గా అక్కడ జరిగినటువంటి అటాక్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇరాన్ లాంచ్ ఏ ఫ్రెష్ వేవ్ ఆఫ్ బాలిస్టిక్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ టార్గెటింగ్ మేజర్ ఇజ్రాయలీ సిటీస్ ఇంక్లూడింగ్ టెల్ అవీవ్, హైఫా అండ్ జెరూసలేం, టెల్ అవీవ్ అండ్ హైఫా ప్రాంతాలపైన ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో డ్రోన్లతో రెచ్చిపోయింది. అక్కడ ఒక్కోటి 220 pound వార్ హెడ్, 2200 పౌండ్ల వార్ హెడ్ని ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ పైన ఢీ కొట్టడంతో టెల్ అవీవ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ అంటే కొన్ని బహుళాంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. సో అది కుప్పకూలిపోవడంతో దాంట్లో ఉన్నటువంటి 150 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి, 6 మరణించినట్టు తెలుస్తోంది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇరాన్ అటాక్ ఆన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పై అటాక్ చేసిన నేపథ్యంలో మరి ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ ఏంటి? ఇజ్రాయెల్ చాలా పెద్ద మొత్తంలో సుమారుగా 50 మిసైల్స్ని ఒకేసారి ఇరాన్ వైపుగా దూసుకొచ్చినాయి. సో ఇరాన్ వైపుగా దూసుకొచ్చినటువంటి ఈ మిసైల్లో సో హెజ్బొల్లా పొజిషన్స్ పైన, హెజ్బొల్లా సంస్థల పైన అటాక్ చేయడం కొనసాగిస్తూనే ఇరాన్ వైపుగా 50 మిసైల్ దూసుకొచ్చింది. సో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్ ఏరో ఇంటర్సెప్టెడ్ మెనీ ఇన్కమింగ్ మిసైల్స్. ఇరాన్ వైపు నుంచి వచ్చినటువంటి అనేక మిసైల్స్ని ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ సహాయంతో, తనకున్నటువంటి ఇంటర్సెప్టర్ సహాయంతో ఢీకోవడానికి ప్రయత్నం చేసింది, దాని వరకు కుప్పకూల్చింది. ఇలా చేస్తూనే అటువైపు కూడా దాడి చేయడం మొదలుపెట్టింది, అటువైపు కూడా చాలా పెద్ద మొత్తంలో దాడి చేసింది. సో హెజ్బొల్లా పొజిషన్స్ పైన, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లాస్ పైన, ఇరాన్లో ఉన్నటువంటి టెహరాన్ ప్రాంతం పైన దాడులు కొనసాగించింది. సో 5 రోజుల పాటుగా యుద్ధానికి విరామం ఇస్తున్నానని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంకా ఈ దాడి కొనసాగిస్తూనే ఉన్నాడు. 5 రోజుల పాటుగా యుద్ధానికి విరామం అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ తమ యుఎస్ ట్రూప్స్ని మరింత దగ్గరగా ఆ రీజియన్ వైపుగా తరలిస్తున్నాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి దగ్గరగా తన ట్రూప్స్ని తరలిస్తున్నాడు. అటు గల్ఫ్ కంట్రీస్కి, ఇరాక్కి,